అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఆల్ నొక్కండి. आयत नंबर 48 वत्तक़ू यौमन ला तज्ज़ी नफ्सुन अन नफ्सिन शैअन वला युक़बलु मिन्हा शफ़ाअतुन वला युख़ज़ु मिन्हा عدل ولا هم ينصرون. ఆయత నంబర్ 48. ఎవరు ఎవరికి ఎలాంటి ప్రయోజనము చేకూర్చలేని, ఎవరు సిఫారసు స్వీకరించబడని, ఎవరి వద్ద కూడా పరిహారం తీసుకోబడని, ఎలాంటి సాయం అందజేయబడని ఆ దినానికి భయపడండి. आयत नंबर 49 وإذ نجيناكم من آل فرعون يسومونكم سوء العذاب يذبحون أبناءكم ويستحيون نساءكم وفي ذلكم بلاء من ربكم عظيم. ఆయత నంబర్ 49. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఫిరౌన్ మనుషుల బారి నుండి మేము మీకు విముక్తి నొసగాము. వారు మిమ్మల్ని దారుణంగా వేధించేవారు. మీ కొడుకులను చంపివేసి మీ కూతుళ్లను మాత్రం విడిచిపెట్టేవాళ్ళు. ఈ విముక్తి నొసగటంలో మీ ప్రభు తరపు నుండి మీకు గొప్ప పరీక్ష ఉండినది. 58. ఫిరౌన్ మనుషులంటే భావం కేవలం ఫిరౌన్ చక్రవర్తి కుటుంబీకులు మాత్రమే కాదు, ఫిరౌన్ అనుయాయులంతా ఇందులోకి వచ్చేస్తారు. మేము ఫిరౌన్లందరినీ ముంచివేశాము అన్న వాక్యం కేవలం ఫిరౌన్ ఇంటి వారికే పరిమితం కాదు. అతని సైనిక దళం, అతని దృక్పథాన్ని సమర్థించిన జనమంతా అందులో చేరి ఉన్నారు. మొత్తానికి ఖురాన్లో అల్ అన్న పదం అనుచరులు అనే అర్థంలో వాడబడింది. దీనికి సంబంధించిన మరికొన్ని వివరాల కోసం అల్ హజాబ్ సూరాలో 33వ ఆయత యొక్క పాద సూచికను చూడండి. ఆయత నంబర్ 50 وإذ فرقنا بكم البحر فأنجيناكم وأغرقنا آل فرعون وأنتم تنظرون. ఆయత నంబర్ 50. అప్పుడు మేము మీకోసం సముద్రాన్ని చీల్చి మిమ్మల్ని సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేరవేశాం. అదే సమయంలో మీరు చూస్తుండగానే ఫిరౌనీయులను అందులో ముంచివేశాం. 59. సముద్రాన్ని చీల్చడం, అందులో మార్గం ఏర్పరచడం ఇది దేవుని మహిమల్లోనిది. మరిన్ని వివరాలు సూరాలో వచ్చాయి. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కానీ మహిమల్ని తిరస్కరించే ఇతర ప్రబుద్ధులు కానీ తలపోసినట్లు ఇది సముద్రపు ఆటుపోట్ల ప్రభావం ఎంత మాత్రమూ కాదు. నంబర్ 51 وإذ واعدنا موسى 40 ليلة ثم اتخذتم العجل من بعده وأنتم ظالمون. ఆయత నంబర్ 51. జ్ఞాపకం చేసుకోండి, మేము మూసా అలైహిస్సలాంకు 40 రాత్రుల వాగ్దానం చేసి అతన్ని పిలిచినప్పుడు అతను వెళ్ళిన తర్వాత మీరు ఆవుదూడను పూజించడం మొదలెట్టారు. ఆ విధంగా మీరు దుర్మార్గానికి పాల్పడ్డారు. 60. ఫిరౌన్ ప్రజల దాస్యం నుండి విముక్తి నొందిన తరువాత ఇస్రాయెల్ సంతతి వారు సీనాయి ద్వీపకల్పానికి చేరుకున్నారు. ఆవుదూడను పూజించే సంఘటన జరిగింది. ఆ రోజుల్లోనే హజరత్ మూసా అలైహిస్సలాంకు తౌరాత్ గ్రంథం ప్రసాదించేందుకు అల్లాహ్ 40 రాత్రుల
కోసం అతన్ని తూరు పర్వతం పైకి పిలుచుకున్నాడు. హజరత్ మూసా అలైహిస్సలాం ప్రజల మధ్య నుంచి నిష్క్రమించగానే ఇస్రాయిలులు సామిరీ మాయమాటల్లో పడిపోయి దూడను పూజించడం మొదలుపెట్టారు. మానవుడు ఎంత బరిదెగించిన భౌతికవాది దేవుని గొప్ప గొప్ప నిదర్శనాలను తన కళ్ళారా చూసినప్పటికీ, ప్రవక్త మూసా హారూన్ అలైహిస్సలాంలు తన ముందు ఉన్నప్పటికీ ఆవుదూడను తన ఆరాధ్య దైవంగా చేసుకున్నాడు. ఇది అతనిలోని విపరీతమైన ధార్మిక నిర్లక్ష్య భావానికి తార్కాణం. నేటి నవతరం కూడా ఈ విషయంలో ఎవరికీ ఏమాత్రమూ తీసిపోదు. నేటి ఆధునిక ముస్లింలు సైతం బహుదైవాపోసనతో కూడుకున్న మూఢనమ్మకాలలో, దురాచారాల్లో దారుణంగా చిక్కుకొని ఉన్నారు. అయితే ముస్లింలనేవారు షిర్కులో ఎలా చిక్కుకుంటారు అని వాళ్ళు తమ్ము తామే సముదాయించుకుంటున్నారు. చూడబోతే మరి వాళ్ళు చేసేది షిర్కే. రాతి విగ్రహాలను పూజించేవారు మాత్రమే ముష్రికులని ఈ ముస్లిములు తలపోస్తున్నారు. కానీ రాతి బొమ్మలను పూజించే బహుదైవారాధకులు ఏమేం చేస్తారో ఈ సోకాళ్ళు ముస్లింలు కూడా సమాధుల వద్దకు పోయి అదే చేస్తున్నారు. అల్లాహ్ మనల్ని ఆ షిర్కు జాడ్యం నుంచి కాపాడుగాక. ఆమీన్. ఆయత్ నంబర్ 52. ثم عفونا عنكم من بعد ذلك لعلكم تشكرون. ఆయత్ నంబర్ 52. అయినప్పటికీ మేము మిమ్మల్ని మన్నించి వదిలిపెట్టాం, అలాగైనా కృతజ్ఞులు అవుతారేమోనని. ఆయత్ నంబర్ 53. وَإِذْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَالْفُرْقَانَ لَعَلَّكُمْ تَهْتَدُونَ. ఆయత్ నంబర్ 53. ఇంకా మేము మూసా అలైహిస్సలాంకు మీ మార్గదర్శకత్వ నిమిత్తం గ్రంథాన్ని, గీటు రాయిని ప్రసాదించాం. 61. ఇది కూడా ఇస్రాయేల్ వంశస్థులు ఎర్ర సముద్రం దాటిన తర్వాత జరిగిన సంఘటనే. ఇబ్నే కసీర్ బహుశా తౌరాత్ గ్రంథాన్ని గీటురాయి అంటే ఫుర్ఖాన్గా పేర్కొని ఉండవచ్చు. ఎందుకంటే ప్రతి ఆకాశ గ్రంథం సత్యాలను ధర్మాలను వేరుపరిచేదై ఉంటుంది, లేక అద్భుతాలనే గీటురాయిగా చెప్పబడి ఉండవచ్చు. అద్భుతాలు, మహిమలు కూడా ధర్మాన్ని అధర్మాన్ని పరికించడంలో కీలక పాత్ర వహిస్తాయి. ఆయత్ నంబర్ 54. وَإِذْ قَالَ مُوسَى لِقَوْمِهِ يَا قَوْمِ إِنَّكُمْ ظَلَمْتُمْ أَنفُسَكُمْ باتخاذكم العجل فتوبوا إلى بارئكم فاقتلوا أنفسكم ذلكم خير لكم عند بارئكم فتاب عليكم إنه هو التواب الرحيم. ఆయత్ నంబర్ 54. గుర్తు చేయి, మూసా అలైహిస్సలాం తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: ఓ నా జాతి వారులారా, ఆవుదోడను ఆరాధ్య దైవంగా చేసుకుని మీరు మీ స్వయానికి అన్యాయం చేసుకున్నారు. కనుక ఇప్పుడు మీరు పశ్చాత్తాప భావంతో మీ సృష్టికర్త వైపుకు మరలండి. ఈ ఘోర కృత్యానికి పాల్పడిన మీలోని వారిని చంపండి. మీ సృష్టికర్త వద్ద ఇదే మీ కొరకు మేలైనది. మరి ఆయన మీ పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. నిస్సందేహంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కనికరించేవాడు. 62. వారు చేసిన షిర్కు చేష్టను గురించి హజరత్ మూసా అలైహిస్సలాం తీవ్రంగా మందలించిన తరువాత వారిలో పశ్చాత్తాప భావన జాగృతమయ్యింది. ఉండొకరిని హతమార్చుకోవడమే దానికి పశ్చాత్తాపమని తీర్మానించడం జరిగింది. ఉండొకరిని హతమార్చుకోండి అన్నది అరబీ మూలంలో ఉన్న పదం. దీనికి 2 వ్యాఖ్యానాలు చెప్పబడ్డాయి. వాటిలో ఒకటి ఆవుదూడను పూజించిన వారందరినీ 2 వరుసల్లో నిలబెట్టి ఒకరినొకరు చంపుకోమని ఆదేశించడం జరిగింది. రెండోది, షిర్కుకు ఒడిగట్టిన వారందరినీ ఓ ప్రక్కన నిలబెట్టి ఈ ఘోర కృత్యానికి దూరంగా సురక్షితంగా ఉన్నవారిని పిలిచి వారి చేత వాళ్లను చంపించడం జరిగింది. ఆ విధంగా హతులైన వారి సంఖ్య 70,000 వరకు ఉంటుందని చెప్పబడింది. ఇబ్నే కసీర్ ఫతహుల్ ఖదీర్. ఆయత్ నంబర్ 55. وَإِذْ قُلْتُمْ يَا مُوسَى لَن نُّؤْمِنَ لَكَ حَتَّى نَرَى اللَّهَ جَهْرَةً فَأَخَذَتْكُمُ
فأخذتكم الصاعقة وأنتم تنظرون. ఆయత్ నంబర్ 55. మీరు మూసా అలైహిస్సలాంతో అన్న మాటలను గుర్తుకు తెచ్చుకోండి. ఓ మూసా అలైహిస్సలాం, మేము అల్లాహను కళ్ళారా చూడనంత వరకు నిన్ను విశ్వసించము. మీ ఈ పెడసరి ధోరణికి శిక్షగా మీరు చూస్తూ ఉండగానే మీపై పిడుగు పడింది. 63. హజరత్ మూసా అలైహిస్సలాం 70 మందిని తౌరాత్ గ్రంథం గ్రహించే ఉద్దేశంతో తూరు పర్వతంపై తీసుకెళ్లారు. హజరత్ మూసా అలైహిస్సలాం తిరిగి వస్తుండగా, మేము అల్లాహను ప్రత్యక్షంగా నీతో సంభాషిస్తుండగా చూడనంత వరకు మేము నీ మాటల్ని నమ్మబోము అని వారు తెగేసి చెప్పేశారు. వారి ఈ దుష్టాంతానికి శిక్షగా వారి కళ్ళ ముందరే భయంకరమైన పిడుగు పడింది. ఆ దెబ్బకు వారు నేల కొరిగారు. ఈ హఠాత్ పరిమాణానికి హజరత్ మూసా అలైహిస్సలాం కలవరం చెందారు. వాళ్లను తిరిగి బ్రతికించమని దైవాన్ని దీనాతి దీనంగా వేడుకున్నారు. దాంతో అల్లాహ్ వారికి తిరిగి ప్రాణం పోశాడు. చూస్తుండగానే పిడుగు పడింది అంటే భావం, మొదట్లో పిడుగుపడిన వారిని ప్రక్కనున్న వారు చూస్తూనే ఉన్నారు. ఆఖరికి వారంతా మృత్యువు ఒడిలోకి జారుకున్నారు.